దేవుడు మనలో జీవాత్మను పెట్టాడు. ఈ జీవాత్మ భూమి మీద బ్రతకడానికి ఉపయోగపడుతుంది. పరలోక రాజ్యానికి వెళ్ళటానికి మనలో ఉన్న జీవం పనికిరాదు. మనలో ఉన్న జీవము ఎదిగి ఎదిగి సమృద్ధి జీవముగా మార్చబడినప్పుడు, యేసయ్య అంత సమృద్ధి జీవం మనలోకి వచ్చినప్పుడు మనం నిత్య జీవం అని పరలోకానికి వెళ్ళగలం. మనలో జీవము ఎదగాలి. మనలో ఉన్న జీవము యేసు ప్రభు అంత పరిపూర్ణమైన జీవంలోకి ఎదగాలి అంటే గట్టిగా పట్టుకోవాలి. నిచ్చెన అనగా యేసయ్య అంటే వాక్యం అంటే ఉపదేశమును గట్టిగా పట్టుకోవాలి. ఉపదేశం అంటే ఏంటి? సంపూర్ణ బోధ అని అర్థం. ఉపదేశం వెన్నెముక లాంటిది. వెన్నెముక లేకపోతే మనిషి నిలబడలేడు. ఉపదేశం లేకపోతే నువ్వు నిలబడలేవు. కష్టాలు, కన్నీళ్లు, అప్పులు, రోగాలు, నిందలు, అవమానాలు వచ్చినప్పుడు నిలబడి అన్ని జయించుకొని దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఉపదేశం ఉండాలి. దేవుడు నిన్ను దీవిస్తాడు అని చెప్పడం సందేశం. దేవుడు దీవించాలి అంటే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు వివరించి చెప్పటమే ఉపదేశం. ఈ ఉపదేశాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. మీరు సందేశాన్ని గట్టిగా పట్టుకుంటారు. ఏంటది? అప్పులు తీరతాయి అన్నాడు, ఇల్లు కట్టుకుంటారు అన్నాడు, ఉద్యోగం వచ్చింది అన్నాడు, వివాహం జరిగిద్ది అన్నాడు. అది సందేశం. ఆ సందేశాన్ని గట్టిగా పట్టుకుంటున్నా మంచిదే. ఆ దీవెనలు రావాలంటే ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో నేను చెప్పేనే వివరించి ఈ ఉపదేశాన్ని గట్టిగా పట్టుకో. ఈ ఉపదేశాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడే నువ్వు మెట్లు ఎక్కగలవు, పరలోక రాజ్యానికి వెళ్ళగలవు.